రెచ్చగొట్టి 1000 మంది ప్రాణాలు తీస్తే వాటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడి ఆఖరికి సావు నోట్లో తలరెట్టి తెలంగాణను తెచ్చినందుకు కేసీఆర్ గురేయాలి. తెచ్చిన తెలంగాణను భారతదేశంలో 73,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు 11 పంటలకు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో నేషనల్కి వస్తావా? లేదా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమాక్షన్ చేస్తావా? దేనికి వేస్తావు? 15 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద లగ్గాలు చేయించడం చేస్తావా? మేనమామ లెక్క. లేకపోతే 15 లక్షల మంది ఆడపిల్లలకి గర్భం దాలిస్తే ఇంటికాడ బండ్లు కూర్చోబెట్టుకొని హాస్పిటల్ ఏం అర్థంగా ఒరుడేందో ఆ కొట్టుడేందో ఇలా చూసినాము. ఆయన సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాను చూసినా సెక్యూరిటీ కొడతాం ఆఖరికి. అందుకే నేను చెప్పాను రేవంత్ రెడ్డి భార్య, ఆమె పేరు గీతమ్మ పారి, ఆమె మంచిదే పెట్టలేదు. ఆమె చెప్పిన గీతమ్మ నేను ఎక్కడ కొడుతాను, మరి ఎందుకు కొడుతున్నా మాకే అర్థమైతే నువ్వు అర్జెంట్గా కట్టే, లేకపోతే కొడుతుండే కృష్ణా గారు ఫిక్స్ అని చెప్పిన. నిజంగా కూడా ఏదాని భార్య పోనీ అరిసే అరుపులలో ఏమైనా 4 మంచి మాటలు ఉండాలి. ఎప్పుడు తిట్టుడే తప్పలేదు. ఈ ఏడ్చుడు మళ్ళీ ఏడుపెందుకు అర్థం కాదు. ఏమంటాడు, నేను గుంటూరులో చదువుకున్నాను ఇస్తాడు. అని నేను గుంటూరులో 1991 చదువుకున్నాను. అప్పుడు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నాను. మా అమ్మ అయ్య నన్ను చదువుకున్నాను పంపించింది, నేను బుద్ధిమంతులు లేక చదువుకున్నాను. నువ్వు ఆవల తిరుగు తిరుగుతా నేనేం చేయాలి? నువ్వు ఆవల తిరుగు తిరుగుకుంటా, రోడ్ల మీద పెయింటింగ్ వేసుకుంటా, గలీజ్ పనులు వేసుకుంటా నువ్వు తిరిగితే నీకు చదువు రాకపోతే కానీ నా బాధ్యత ఎట్లయితుంది? పాపం మీ అమ్మాయి కూడా నీకు పంపించింది స్కూల్కి, నువ్వు చదువుకోలే, నువ్వు లంగ సూపతులు చేసినావు. వీళ్ళ నేను ఏం చేయాలి? దానికి నా మీద ఇంకోటి అంటాడు, నేనంటే మా అయ్య పేరు చెప్పుకొని తిరుగుతున్నాడు. బరాబర్ ఇప్పుడు ఎందుకు చెప్తూ మా అయ్య మొగోడు మొగనాడు ఎన్ని రోజులు మళ్ళా ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా తెచ్చాడు. మళ్ళా గవే కరెంట్ కోతలు, గవే యూరియా బస్తాల కోసం లైన్లు, గవే ముష్టి యుద్ధాలు, మళ్ళా గవే షాపులు వాళ్ళు మోటార్లు వేలు. మళ్ళీ ఎంత రోజులు ఇప్పటి తిరిగి వచ్చినాయి. ఎంత రోజులు కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు, రాబందు కాలం ఉండే. మళ్ళా గవే రాబందు కాలం మళ్ళా తీసుకొచ్చింది. ఊళ్ళో అందుకే రైతులు గొడవ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో పాలిచ్చే పర్యను పక్కన పెట్టి తన్నే తుమ్మపోతులు తెచ్చుకున్నాం, ఏం వేసుకోవాలి ఏం చేయాలి అని చెప్పి బాధపడుతున్నారు. నేను చెప్పేది వాస్తవం, నాకంటే బాగా మీకే ఎరకం. ఇలా ఒక మైకు తీసుకుపోయి నాయకులు భయపడుతున్నారు. మా తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి అన్నాడు, కొద్దిగా గట్టిగా మాట్లాడి కాంగ్రెస్ అభ్యర్థులారా ఎక్కడున్నారా? నేను అంటున్నా, మీరు మాట్లాడి తక్కువ మాట్లాడుతున్నా. ఇలా మీరు మైక్ తీసుకుపోయి ఎవరన్నా ఒక ఊళ్ళో ఒక రైతు ముఖం మీద పెట్టు, రైతు ముఖం మీద పెట్టు, లేదా ఒక మహిళల దగ్గర పెట్టండి, పెన్షన్దారుల దగ్గర పెట్టండి. ఎన్ని రకాల తిట్లు చెప్తున్నారంటే అమ్మతో చెప్తున్న తెలుగు భాషలో ఇన్ని తిట్టుంటే నాకు అన్ని రకాల తిట్లు చెప్తున్నారు. ఇంకోటి కూడా సిగ్గు శరంలో అయితేనేమో ఆయన ఒక బకెట్ నీళ్ళు కొట్టుకొని అలా గుర్తు చచ్చిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి సిగ్గు ఇంకొక మా ఏళ్ళు చెప్పి అబద్ధాలు మర్చిపోయాడు. 6 గ్యారెంటీలు 100 రోజులు అనే డైలాగులు మర్చిపోయాడు. ఇద్దరు తప్ప మాటలు మాట్లాడుతున్నాడు. వినాయకుడు చెప్తున్నాడు, కేసీఆర్ను ఉడిదీయాలి, ఎవరు చెప్తున్నాడు? ఈ పల్లె రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను ఉడిదీయాలని మాట్లాడుతున్నాడు. ఎందుకు తీయాలి? దశాబ్దాల కళ గెలిపించుకోవడం అంటే గట్టిగా వచ్చిన కార్యకర్తలకు పెద్ద పెద్ద నాయకులు పదేళ్ళు పేదలైనా ఎమ్మెల్యేలు గెలుచుకోవాలని ఇలా అమ్ముడు పోయినా నిబద్ధతతో పనిచేసిన మా కార్యకర్తలందరికీ శిరస్సులో ఒక్కొక్క గ్రామంలో ఇలా కథానాయకుల మాదిరిగా కేసీఆర్ మాదిరిగా విజృంభించి తల్లబెట్టి ఏమైనా 6 గ్యారెంటీలు, ఏడమైనా ఈ 420 హామీలు, ఎక్కడ పోయి నువ్వు చెప్పిన మాటలు, ఏడపోయి నీ గ్యారెంటీ కార్డులు అని చెప్పి కాంగ్రెస్ లో గెల్లబట్టి 150 సర్పంచులు గెలిపించుకోవడం అంటే ఇది నీ విషయం తప్ప ఇంకా వేదిక మీద కూర్చున్న వాళ్ళ విషయం కాదు. ఏమనుకో వేదిక మీద కూర్చున్నాడు. ఎందుకంటే నిజంగా కూడా గెలుపు మీది.
కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసు వాళ్ళు ఇంటికి వస్తారు. పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి మా పిల్లల్ని బెదిరిస్తారు. ఒక్కొక్క మాటను సూక్ష్మంగా దేవులాడి ఎవరు ఎట్లా వస్తాలి, ఎట్లా బెదిరియాలి, ఎట్లా భయపెట్టాలి అని చెప్పి ఒక గూండా రాజ్యం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్నారు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, ఇది ఓరుగల్లు, ఇది వరంగల్ బిడ్డలు, సాకలు ఎవరైనా పుట్టిన గడ్డ, షేక్ జిందగీ తోటి కొమ్మరే పుట్టిన గడ్డ, సర్వాయి పాపమ్మ ఈ గడ్డ మీద, రాణి ఎదురు పుట్టిన ఈ గడ్డ మీద, సమ్మక్క సారక పుట్టిన ఈ గడ్డ మీద ఈ ఊరిలో ఉన్నారు. ఎవరు భయపడని చెప్పి ఆ హౌలాడు రేవంత్ రెడ్డి మనం వ్యాఖ్యాల్సిన అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.